తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా మూడవ విడత యాసంగి అయితే మూడవ విడత నిధులను అయితే విడుదల చేసినారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మూడవ విడతకైతే నిధులు విడుదల చేసినట్లు సమాచారం. సో ఇప్పుడు ఒకసారి అయితే అకౌంట్లో అయితే అందరూ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ మూడవ విడతకు సంబంధించి అయితే విడుదల చేశారు. 4 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి కలిగిన అన్నదాతల ఖాతాలోకి 1330 కోట్లను అయితే జమ చేసినట్లయితే ఇక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు అన్నమాట. సో ఒకసారి అయితే పూర్తి స్థాయి సమాచారానికి అయితే వెళ్దాం. ఇప్పటి వరకు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇక్కడ యాసంగి సీజన్కి సంబంధించి అయితే ఒకసారి అయితే మనం చూసినట్లయితే 6,39,000 మంది రైతుల ఖాతాలోకి అయితే లబ్ధిదారుల మొత్తం పొందుతున్న తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 61.35 లక్షల మంది అన్నదాతల ఖాతాలోకి అయితే 5,402 కోట్లు అయితే రైతు భరోసా సాయాన్ని అందించామని అయితే వివరించారు. సో ఇప్పటి వరకు ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. 4 ఎకరాల వరకు అంటే ఇప్పుడు మళ్ళీ రెండవ విడత వానాకాలం సీజన్కి సంబంధించి కూడా సమాచారం అయితే వస్తున్నాయి. సో మొన్ననే 1వ విడత అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దాదాపు చూసుకున్నట్టయితే రైతులందరికీ కూడా ఒక ఊరటనైతే కలిగించారన్నమాట. సో ఇక్కడ రైతు భరోసా మూడవ విడత డబ్బులు అయితే జమ చేసినట్లయితే ప్రభుత్వం ఇప్పుడే మనకైతే ఒక స్పష్టత అయితే రావడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు 3 నుంచి 4 ఎకరాల వరకు అన్నమాట. 3 నుంచి దాదాపు 4 ఎకరాల వరకు కలిగినటువంటి అన్నదాతల ఖాతాలోకి 1330 కోట్లను అయితే జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వెల్లడించారు. ఈ విడతలో దాదాపు చూసుకున్నట్టయితే 6,39,000 మంది రైతుల అకౌంట్లోకి అయితే లబ్ధి పొందుతున్నారని అయితే తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 61.35 లక్షల మందికి పైగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వెల్లడించారన్నమాట. సో రైతులకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది చెప్పుకోవచ్చు. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా యాసంగిలో చూసుకున్నట్టయితే పంట పెట్టుబడి సాయం అయితే ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడిస్తుందని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేసేసి మొదటిసారిగా మన ఛానల్ని కొత్తవి తీసేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే గడ్డ సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పటివరకు యాసంగిలో వరకు నిధులు విడుదల చేయరా ఇవన్నీ కూడా ఎగ్గొట్టేసిరని అయితే మనకు ఒక చర్చ అయితే జరిగిందన్నమాట. సో ప్రభుత్వంపై చూసుకున్నట్టయితే వ్యతిరేకంగా జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. సో ఆలస్యంగా ఇక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. సో రైతులందరూ కూడా వెంటనే షేర్ చేసేసి మొదటిసారిగా మన ఛానల్ని ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా వచ్చే ఫ్యూచర్లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు మిస్ అవ్వకుండా ఆ అప్డేట్స్ కూడా ఫాలో అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఓకే గైస్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మళ్ళీ కలుసుకుందాం. సో ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. అందరికీ కూడా ప్రతి ఒక్కరైతే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే.